సినిమాకి సంబంధించి ఒక ఫుల్ అప్డేట్ అయితే ఉందండి. సో ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది బయట ఇక్కడ పడిందనమాట. ఆయన నోటితోనే చెప్పాడనమాట. సో ఆయనకి డైలాగ్స్ అనేటివి గుర్తున్నా కానీ నిజ జీవితంలో అలా చెప్తే బాగుండదేమో, నేను ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి అని చెప్పి ఆయన ఒక హోదాని ఆలోచించుకొని గుప్పెట్లో పెట్టుకొని మరీ మాట్లాడటం అనేది జరిగిందనమాట ఆ యొక్క ఈవెంట్లో. ఓకేనా. సో చాలా మంది వచ్చారు, ఏదేదో మాట్లాడారు, వెళ్ళిపోయారు అనమాట. మేము ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క సెట్ అనేది చాలా చాలా బాగుంది, చాలా చాలా యూనిక్గా ఉంది అని చెప్పి వాళ్ళ మాటలోనే తెలిసిందనమాట. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసి ప్రతి ఒక్క హిట్ కొడుతున్నారంటే సో దానికి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారనమాట. సో డాన్స్ విషయం కూడా మెయిన్ అండి. డాన్స్ విషయం కూడా అవతల ఉన్న ఒక లెజెండ్తో పోలిస్తే ఆయన ఎవరో కాదు, మైకిల్ జాక్సన్ అనమాట. సో ఆ లెజెండ్తో పోలిస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ యొక్క లెజెండ్ని క్రియేట్ చేసి నాతో పోల్చారు కదా, సో ఇండియన్ మైకేల్ జాక్సన్ అని చెప్పి అదే కదా ఇంకా. సో ఆ విధంగా పోలిస్తే అది ఒక మహాపాపం, నేను దానికి భయపడుతున్నానని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఆయన ఎవరో, ఆయన యుఎస్ఏ సంబంధించిన అతను అనమాట. సో అతనితో పోల్చడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ అసలు వాళ్ళు ఈ యొక్క వీడియోలో చూస్తారో లేదో కూడా తెలియదు అసలు. ఈయన మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వీడియోలో చూస్తారో లేదో కూడా తెలియదు అసలు ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదు కదా, చనిపోయి ఉన్నాడు కదా. సో అందువల్ల ఈయన ఆ మాట్లాడడం అనేది కూడా జరిగిందనమాట. సో ఆచి తూచి డైలాగ్స్ కూడా గుర్తున్నా కానీ డైలాగ్స్ చెప్పలేదన్నమాట. ఇప్పుడు హరిశంకర్ గారు ఏమన్నారండి, సో ఇచ్చి పడేసే గోత్రం ఏదో ఉంటుందన్నమాట. సో ఈయన అలాంటివి నేను చేయను, నేను నిజ జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఫ్యాన్స్ని చాలా బాగానే పొగిడాడు అనమాట. ఆల్రెడీ మీరు తెలిసిందే ఈవెంట్లో. సో ఆ డైలాగ్ అనేది కూడా గుర్తున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ని అడుగుతున్నాడు అనమాట, ఏ విధంగా చెప్పాలి చెప్పొద్దు, ఆయన చెప్పమంటున్నాడు, అందుకని నేను చెప్తున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్క సెట్ అనేది సో నెక్స్ట్ లెవెల్లో ఉంది, వీళ్ళు హై క్వాలిటీతో తీశారు ఈ యొక్క మూవీని అని చెప్పి తెలుస్తుంది. ఇక అవుతుందా లేదా అని చెప్పి మీ చేతిలోనే ఉంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. ఆచి తూచి మరీ ఈయన మాట్లాడడం అనేది కూడా జరిగిందనమాట. దీంట్లో మామూలుగా హరిశంకర్ గారి మూవీస్లలో పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఉన్నట్లయితే ఒక ఐటమ్ సాంగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీ ఒక ఐటమ్ సాంగ్ అనేది ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారి సో ఒక హోదాని గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఐటమ్ సాంగ్ అనేది పెట్టడం అనేది కరెక్టా కాదా అని చెప్పి 100 రకాలుగా ఆలోచించి మరి ఈయన డాన్స్ రూపంలో ఈ యొక్క మూవీని తీసుకొని వచ్చాడు అనమాట. మెయిన్ డాన్స్ అండి, పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో డాన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆల్రెడీ హరిశంకర్ గారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ యొక్క ఈవెంట్లోనే అర్థమైపోయింది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎటువంటి కల్మషం లేని మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రతి ఒక్క హీరోని పొగడడం అనేది జరిగిందనమాట. ఆఖరికి అల్లు అర్జున్ కూడా. ఎందుకంటే సో మన కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది ఇటీవల. ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రవాడు తెలుగువాడు వాళ్ళ సినిమా ఎక్కడైంది రిలీజ్ అయ్యేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అనేది చింపేశారనమాట. అదే కర్ణాటక సినిమా కాంతారా సినిమా వచ్చిందనమాట. ఓకేనా. సో కాంతారా సినిమా వస్తే దానికి మన పవన్ కళ్యాణ్ గారు టికెట్లు అనేది ఎక్కువ అనేది పెంచడం అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్క ఏరియాలో ఆ యొక్క బ్యానర్లు అనేది నింపడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించి ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, సో బయట వాళ్ళు ఎలా అయినా ఉండని, మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం మంచిగా చూసుకోవాలి, ఆ మంచితనం వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు కూడా మారే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదు. సో ఇక్కడ చాలా మంది పేటీఎం బ్యాచ్ చాలా మంది ఉంటారనమాట. ఏమనంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వస్తుంది, దానికి అంత హైప్ లేదు, సో ఎలా ఏంటి అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు అనమాట. నేను ఒకటే చెప్తా వినండి, ఆ యొక్క ఈవెంట్లో ఆయన ఎంత మంచిగా మాట్లాడాడంటే అంత మంచిగా మాట్లాడాడు అనమాట. సో ఆయనకి రికార్డులతో అవసరం లేదు. ఓకేనా. సో మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఆనందించాలి, వాళ్ళని ఎలా మెప్పొందించాలి అని చెప్పి జస్ట్ ఓన్లీ స్క్రీన్ మీద వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసేదానికి వరకే ఈయన సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన నోటుతోనే అనేసాడు. ఓకేనా. సో చాలా రోజులకి ఈ మాట అనడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఆ యొక్క డాన్స్ అనేది ఉంది.
మూవీలో మెయిన్ డ్యాన్స్ ఏనండి. శ్రీలీలాకి సంబంధించి కూడా ఇంతకుముందు గుంటూరు కారంలో కూడా ఇప్పుడు ఒక పిట్ అనేది ఉంటుంది. ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు పెట్టారనమాట డ్యాన్స్ విషయంలో శ్రీలీలకి. సో అదే విధంగా ఈ యొక్క మూవీలో కూడా ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే నన్ను డామినేట్ చేయకూడదు, సో నేను డామినేట్ అనేది చేయాలా, ఒక కొత్త రూల్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్ కోసం, ఓకేనా, సో తన ఫ్యాన్స్ కోసం కొత్త రూల్ పెట్టి ఈ యొక్క డ్యాన్స్ అనేది వేయడం అనేది జరిగింది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ వేయడం అనేది జరిగింది. ఇదే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఓకేనా. సో స్టోరీ ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పి మూవీ చూసిన తర్వాతే అర్థమవుతుందండి. వీళ్ళు 45 రోజులు ఈ యొక్క మూవీని స్పీడ్గా ఈ యొక్క మూవీని తీసుకొని వచ్చారనమాట, మనకు అందించారనమాట. ఇక చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు అనమాట. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, సో అప్పుడు ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ వస్తే టికెట్ రేట్స్ బాగా తగ్గించుకుంటాడు అనమాట. ఈయన ప్రతి సినిమాకి జరిగేదే అది, టికెట్ రేట్లు బాగా తగ్గించుకుంటాడు అనమాట, ఓకేనా. సో దాంట్లో జిఎస్టీ పోతుంది, ఆల్రెడీ మీకు తెలిసిందే జిఎస్టీ అంటే ఏంటి. సో తర్వాత మనీ ఎలా వస్తుంది, ప్రొడ్యూసర్కి ఎలా వస్తుంది అని చెప్పి ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు నేను చెప్పున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఆడియన్ సినిమా చూద్దామని చెప్పి ఒక 100 రూపాయలు పెట్టాడంటే 30 రూపాయలు కానీ 20 రూపీస్ కానీ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. ఇంకా మిగతాది ఎంత ఉంటుంది, సో అది థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది నెట్ కలెక్షన్ అనమాట, ఓకేనా. సో అది నెట్ కలెక్షన్ కాబట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది అనమాట. థియేటర్ ఓనర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది అనమాట. వీళ్ళిద్దరూ సగం తీసుకుంటారనమాట ఆ యొక్క 90 రూపాయలు, ఓకేనా. సో డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వెళ్తుంది అనమాట. అది షేర్ కలెక్షన్ అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను, నా ఛానల్లో ఉన్నాయి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్పింది, ఓకేనా. సో ఈ విధంగా వెళ్తుంది ప్రొడ్యూసర్ చేతిలో ఎప్పుడు పడుతుందో అది షేర్ కలెక్షన్ అనమాట, ఓకేనా. సో ఇదండి, ఇక చూడాలి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంత మంచోడంటే, సో దేశభక్తి సినిమా తీస్తున్నాడు అనమాట. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. సో ఆయన ఒక అమ్మ అనే హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో అమ్మాయిల వెనకాల పడాలంటే అది కుదరదు కదా. ఆ యొక్క హోదా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట, లేకపోతే తేడాలు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒప్పుకోరు అనమాట ఎట్టి పరిస్థితుల్లో. అది వేరే రకంగా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని హరిశంకర్ గారు ఒక ఐటమ్ సాంగ్ అనేది ఆ సినిమాలో పెట్టకుండా, ఓకేనా, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అనమాట. సో ఆయన ఆ సినిమాలో దేనికోసం పోరాటం అనేది చేస్తాడో అది మెయిన్ ఒక పాయింట్ అనేది ఉంది, దానికోసం పోరాటం చేస్తానని చెప్పి జస్ట్ ఆ మూవీ ఆ యొక్క ట్రైలర్ చూడంగానే అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు. తర్వాత మూవీ చూసి ప్రతి ఒక్క డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని సో మీకు ఒక ఫుల్ వీడియో అనేది అందిస్తాను అనమాట, ఓకేనా. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ నేను ముందుగా తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బై.